ప్రపంచాన్ని గెలిచిన రాజు భారతదేశం వద్ద ఎందుకు ఆగిపోయాడు? చాలా కాలం క్రితం పశ్చిమ దేశాల నుంచి ఒక యువరాజు బయలుదేరాడు. అతని పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. దేశాలను ఒకటొకటిగా గెలుచుకుంటూ భారతదేశంలోని ఇప్పటి ప్రాంతమైన పంజాబ్ వరకు చేరుకున్నాడు. రెండు సైన్యాలు జీలం నది దగ్గర కలిశాయి. భారీ వర్షం పొంగిపొర్లుతున్న నది అయినా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయినా భారతదేశ రాజు తల వంచలేదు. ఆయన పేరు పోరస్. అలెగ్జాండర్ అడిగాడు, నిన్ను ఎలా చూసుకోవాలి? ఒక రాజును మరో రాజులా చూడాలి. ఆ మాటకు అలెగ్జాండర్ కదిలిపోయాడు. అతను పోరస్ను మళ్లీ రాజుగా ఉంచాడు. ముందు ఇంకా పెద్ద నదులు, ఇంకా భారీ భారతీయ రాజుల సేనలు ఉన్నాయి. ఇంకా ముందుకు రాము అని అలెగ్జాండర్ సైనికులు అన్నారు. అక్కడే అలెగ్జాండర్ తన జీవితంలో తొలిసారి వెనుదిరిగాడు. భారతదేశాన్ని పూర్తిగా గెలవలేదు, కానీ భారత రాజుల ధైర్యాన్ని గౌరవించాడు. కొన్ని చోట్ల విజయం కాదు, గౌరవమే గొప్ప గెలుపు. ఈ కథ నచ్చితే లైక్, కామెంట్ మరియు ఫాలో చేయండి.